హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్డిగ్గర్. మీ అందరికీ థాట్డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు, పండుగలు, పర్వదినాల గురించి తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ని అందిస్తుంది. తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు బోనాల సంబరాలు మొదలవుతాయి. ఈ సంవత్సరం 2025లో బోనాలు ఎప్పుడు మొదలవబోతున్నాయి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకుందాము. తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సంబరాలు గగనాన్ని అంటుతాయి. ఆషాఢ మాసంలోని తొలి ఆదివారం లేదా తొలి గురువారం గోల్కొండలోని జగదాంబిక ఆలయంలో నిర్వహించే ఉత్సవాలతో ఈ బోనాలు మొదలవుతాయి. బోనాలంటే ఏమిటి, గ్రామ దేవతలకి బోనాలను ఎందుకు సమర్పిస్తారు, ఎలా సమర్పిస్తారు, అసలు ఈ బోనాల చరిత్ర ఏమిటో లాస్ట్ ఇయర్ నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూడండి. ఈ సంవత్సరం 2025లో బోనాలు జూన్ 26వ తేదీ అనగా రేపటి నుండి ప్రారంభమై జూలై 24తో అంగరంగ వైభవంగా ముగుస్తాయి. జూన్ 26వ తేదీన గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారికి మొదటి బోనంతో ఈ బోనాలు ఉత్సవానికి శ్రీకారం చుడతారు. జూన్ 29వ తేదీన విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారికి రెండో బోనం సమర్పణ జరుగుతుంది. జూలై 2వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి మూడవ బోనం సమర్పణ చేస్తారు. జూలై 4వ తేదీన జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి 4వ బోనం ఉంటుంది. ఇక జూలై 10వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి 5వ బంగారు బోనం సమర్పిస్తారు. జూలై 13వ తేదీన సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి బోనాల జాతరను నిర్వహిస్తారు. ఆ తర్వాత జూలై 14వ తేదీన భవిష్యవాణి రంగం మరియు అంబారిపై అమ్మవారి ఘటం ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించడం ఉంటుంది. ఈ రంగం భవిష్యవాణి ఏమిటో నేను బిఫోర్ ఇయర్ చేసిన వీడియోలో ఉంది, ఒకసారి వెళ్లి చూడండి. జూలై 15వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి 6వ బంగారు బోనం సమర్పించడం జరుగుతుంది. జూలై 17వ తేదీన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి చివరి బోనం సమర్పణ ఉంటుంది. జూలై 20వ తేదీన పాత బస్తీ మరియు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. జూలై 21వ తేదీన పాత బస్తీలోని అమ్మవారి సామూహిక ఘటాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. జూలై 24వ తేదీన బోనాల ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉంటాయి. నెల రోజుల పాటు జరిగే బోనాలలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. దేశ విదేశాల నుంచి కూడా ఈ బోనాల జాతరను చూసేందుకు భక్తులు తరలి వస్తారు. తెలుసుకున్నారు కదండి, ఈ సంవత్సరం తెలంగాణలో జరగనున్న బోనాలకు సంబంధించిన పూర్తి వివరాలను. ఇంకా ఈ బోనాల సంబరానికి సంబంధించి ఎలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందినా మన ఛానల్లో వెంటనే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్డిగ్గర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.